మాట్లాడుతున్నాను నీలు. వాట్? ఏడుస్తూ మాట్లాడుతున్నావేంటి? నాకు అసహ్యం. అది నీకు తెలుసుగా. ఏం చేయను నీలు, ఇక నాకు మిగిలింది ఇదే. షట్ అప్. ఏం జరిగిందో చెప్పు. నేను ఇక్కడికి వచ్చాక బావని పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను, కానీ వచ్చాకేమో బావకి చెప్తే కుదరదని, నాకు నచ్చలేదు అని ఆ పని దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా మాట వినలేదు. ఆఖరికి నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఆఖరికి ఇంట్లో అందరూ అటే మాట్లాడారు, కానీ నాకు ఒక్కరు కూడా సహాయం చేయలేదు. చివరికి మమ్మీ కూడా. ఇంక నేనేం చేయను నీలు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. నోర్మొయ్. నేను వెంటనే వస్తున్నాను. మృత్యువుని నీ దగ్గర కూడా రానివ్వను. లేక అక్కడ మోగేది ఆ ఫోన్ అయి ఉంటుంది. పద చూద్దాం. హలో ఆదిత్య. నీలంబరి, మీరా? ఏంటి చాలా కాలం తర్వాత ఫోన్ చేశారు? డోంట్ వేస్ట్ టైం. రేపే బయలుదేరి ఇండియాకి వస్తున్నాను. ఏమైంది తమ్ముడు, అలా ఉన్నావేంటి? ఎవరు ఫోన్ చేసింది? అమెరికా నుంచి నీలాంబరి రేపు బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేసింది. ఏంటేంటి, నీలాంబరి వస్తుందా? ఆవిడ గారు వస్తున్నారంటే బ్రహ్మాండం బద్దలవడానికే. హెచ్చరిక లేని తుఫాన్లా ఇంత సడన్ గా ఇక్కడికెందుకు వస్తుంది? అదే తెలియట్లేదు. కారణం లేకుండా ఆవిడ గారు కాలే కదపరు. ఏదో నీ పెళ్లి గురించి తెలిసి అక్కడి నుంచి ఏమైనా బయలుదేరుతుందా? అదే అయితే చెప్పేది కదా. అయినా డేటే ఫిక్స్ చేయలేదు మనం. ఆవిడకేం చెప్పలేదు కదా. పెళ్ళన్న విషయం చెప్పలేదనేమో. ఏమో, వస్తే గానీ తెలీదు. ఆవిడొస్తే పైకప్పు కూలి మాడు మీద పడ్డట్టే. ఎవరండి నీలాంబరి గారు అని మాట్లాడుతున్నారు? అవును, ఆవిడ చాలా స్ట్రిక్ట్ మనిషి. పెద్దత్తయ్య ఒకసారి కాకపోయినా ఒకసారైనా ప్రేమగా మాట్లాడుతుంది. నచ్చ చెప్తే వింటుంది. కానీ మా నీలాంబరి అలా వినిపించుకునే మనిషి కాదు. ఏ విషయంలోనైనా నో అందంటే ఇక మనం తలకిందులుగా తపస్సు చేసినా ఎస్ అనిపించలేం. నేను చిన్నతనం నుండి ఏ రోజు ఆవిడకి ఎదురుగా నిలబడలేదు. అమ్మో, చూస్తేనే భయం. చివరికి మా అమ్మ నాన్న కూడా తన మాట కాదనేవాళ్ళు కాదు. అదేంటండి, ఎవరైనా మేనమామల దగ్గర మేనత్తల దగ్గర చాలా చనువుగా ఉంటారు. వాళ్ళు ప్రేమగా అన్న పిల్లలని తమ్ముడు పిల్లలని దగ్గరికి తీసుకుంటారు. మీరేంటి ఆవిడ గురించి అలా చెప్తున్నారు? నీకు ఆవిడ గురించి తెలియద్దరని. అరికాల అదిమి తన్ని పాతాళ గంగని పైకి తేగలదు. చూపులతో చుక్కల్ని కిందకి రాల్చేయగలదు. పెదాలు కదిలిస్తూ పెను తుఫాను సృష్టించగలదు. చూడు ఎలా గజగజ ఉడికిపోతున్నాడు. ఇక నీ పెళ్లి ఆదిత్యతో అయినట్టే. ధైర్యంగా ఉండలేక మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలకి వాళ్లే ముప్పు తెచ్చుకున్నారు.
ఎందుకైనా మంచిది. ఆవిడ దగ్గర మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. పదమ్మా